టీఎస్ ఇంటర్ 2024 ఆల్రెడీ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. రిజల్ట్స్ డేట్స్ అనేవి నేను ముందు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసి వెంటనే చూసేయండి ఎవరికైనా ఇంటర్మీడియట్ ఉంటున్నట్లయితే కనుక. ఈ వీడియోలో 10th క్లాస్ సంబంధించి డేట్స్ అయితే ఇచ్చారు. సో ఆ డేట్స్ ఎప్పుడెప్పుడు ఇచ్చారో నేను వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. 10th క్లాస్ టీఎస్ 10th క్లాస్ రిజల్ట్కి సంబంధించి ఏప్రిల్ 30 లేదా మే 1 విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. సో ఏప్రిల్ 30th కానీ మే 1 కానీ అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అఫీషియల్ డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన వెబ్సైట్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెంటనే క్లిక్ చేసి అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరైతే రెడీగా ఉంచుకోండి. సో మొదటి 10వ తరగతి పరీక్షలు చూసుకున్నట్టయితే కనుక మార్చి నెల 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు అయితే జరిగాయి. 5,08,385 మంది అయితే విద్యార్థులు అయితే పరీక్షలు అయితే రాశారన్నమాట. దీనికి సంబంధించిన మూల్యాంకనం అనేది శనివారం అయితే పూర్తయింది. వారం రోజుల పాటు ఫలితాల డీకోడింగ్ అనంతరం ఏప్రిల్ 30 లేదా 1 తారీఖున ఫలితాలను విడుదల చేయాలని చెప్పి అయితే భావిస్తుందన్నమాట. మనం చూసుకున్నట్లయితే కనుక ఎలక్షన్ అయితే ఉంది కదా, మరి ఎలక్షన్కి అనుమతించిందా లేదా ఇంకా అనుమతి తీసుకోవాలి కదా అయితే చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. సో అది కూడా అయితే ఇచ్చారు. ఇంటర్తో పాటు 10వ తరగతి పరీక్షా ఫలితాలను వెల్లడి ఎన్నికల సంఘం అనుమతించింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా మంత్రులు కాకుండా విద్యాశాఖ ముఖ కార్యదర్శి వీటిని అయితే విడుదల చేయనున్నారు. సో మనం చూసుకున్నట్లయితే కనుక ఎలక్షన్స్ సంబంధించింది కాబట్టి ఎవరైతే విద్యాశాఖ మంత్రులు ఉన్నారో వాళ్ళు కాకుండా మాత్రం విద్యాశాఖ అధికారి అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెడ్ అనేది రిలీజ్ చేయాలని అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇంటర్తో పాటు 10వ తరగతి పరీక్షలు కూడా పరీక్ష ఫలితాలను వెల్లడించాలని అయితే అనుమతి అయితే ఇచ్చింది